తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటుని. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ తాను ఎంతగా ప్రభు ప్రేషిత కార్యాన్ని చాటుటకు కృషి చేసింది వివరిస్తున్న సందర్భంలోనిది ఈ వాక్యం. పునీత పౌలు గారు దమస్కు పట్టణంలో క్రీస్తు ప్రభుని దర్శనాన్ని పొందుకున్న నాటి నుండి తన విశ్వాసాన్ని దినదినం పెంపొందించుకుంటూ ఉన్నారు. తాను నమ్మిన దానిని గూర్చి జీవితంలో నిశ్చయంగా జీవించాడు. క్రీస్తు ప్రభువు తెలియని, క్రీస్తును ఎరుగని ప్రాంతాలకు తాను నమ్మిన సత్యాన్ని బోధించుటకు ఎన్నో ప్రయాణాలు చేశారు. ప్రభుని నామం చాటుటకు తన పొందికలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేశాడు. ఆయన ప్రయాణాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఆయన ప్రయత్నాలు ఎన్నో విఫలమయ్యాయి. ఆయన సువార్త ప్రచారంలో ఎంతోమంది సవాళ్లు విసిరారు. సమస్యలు వచ్చాయి, వ్యతిరేకత మొదలైంది. అనారోగ్య సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, విషపూరిత పాములు ఎదురొచ్చిన, అడ్డగించిన ఆయన దేనికి తలగ్గకుండా, లొంగకుండా, వెనుదిరగకుండా ప్రభువు ఇచ్చిన ధైర్యంతో, తెగింపుతో ముందుకెళ్ళాడు. ఆయన బోధనలు ఎంతోమంది జీవితాలను మార్చాయి. ఆయన నడవడిక ఎంతోమందికి మార్గదర్శంగా నిలిచాయి. ప్రభుని గుర్తించి గమ్యాలను చేరేలా చేశాయి. ఆయన విశ్వాసం, ఆయన పరుగులు, ఆయన పోరాటం ప్రభుని ప్రకటించుటకు, ప్రభునిలో విశ్వాసం పెంపొందించుకొని రక్షణను పొందుటకు. ప్రభుని అనుచరులమైన మనమందరం తప్పక పునీత పౌలు గారి వలె ప్రభుని రక్షణ నామం చాటుటకు నిరంతరం కృషి చేద్దాం. ప్రార్థించుదము. మమ్మ మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమామయుడా, మా దైనందిన జీవితంలో మేము చూస్తున్న మీ అద్భుత కార్యాలను విశ్వసించి లోకమంతా ప్రకటించే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, తెగింపును, ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు కృపగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.